సబ్స్క్రైబ్ ఏంటి మూవీకి వెళ్తున్నాం గాయస్. మూవీకి వెళ్తున్నాం. ఏ మూవీ? మన శంకర్ గారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బి లైక్ క్లాస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నాను. సో మాకు ఇక్కడ పండగ హాలిడేస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో సంక్రాంతి హాలిడేస్ అయితే మాకు 1 వీక్ ఇచ్చారు, Jan 12 to Jan 18th. సో ఇంకా మేము ఇక్కడ Jan 11th నైటే కాకినాడ వెళ్ళిపోయాము. సో ఇంకా నా సంక్రాంతి హాలిడేస్ ఎలా గడిపానో, ఎలా జరిగాయో మొత్తం మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో ఇంకా ఇక్కడైతే నేను మా రిలేటివ్స్ ఇంటికి అయితే, రిలేటివ్స్ అక్క వాళ్ళు ఉంటారు. సో అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఇంకా ఆ రోజు మేము నైట్ షో కూడా ప్లాన్ చేస్తాము, మన శంకర్ వరప్రసాద్. సో మూవీ అయితే పర్లేదు, బాగానే ఉంది, నా ఒపీనియన్ నాది. సో ఇంకా మేము ఇక్కడ ఆనంద్ థియేటర్లో బుక్ చేసుకున్నాము. ఇక్కడికైతే వచ్చేసాము. ఇంకా నైట్ షో మామూలుగా ఉండదన్నమాట. ఇంకా ఇక్కడ ఆనంద్లో అయితే ఫుల్ లోపల భలే ఉంది. అందుకనే వెంటనే స్నాప్ తీసి పెట్టేయాలని ఇక్కడ స్నాప్ తీసేస్తున్నాము. మా అక్క వాళ్ళేమో వెళ్ళిపోయేటప్పుడు తీద్దామన్నారు, కానీ మేము ఇప్పుడే తీసుకున్నాము. సో ఆ సాంగ్ అయితే మా వెనకాల ఉన్న వాళ్ళు ఫోన్తో డ్యాన్స్ వేశారు, సేమ్ ఆ సాంగ్లో ఉన్నట్టు. ఇంకా అదొక ఎంజాయ్మెంట్. ఇక్కడేమో హాయ్ ఫ్రెండ్స్, మూవీకి వచ్చాం ఫ్రెండ్స్ అని చెప్తున్నాను. ఇక్కడ నేను ఆ రోజు ఏంటది మెహందీ కూడా పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఇంటర్వెల్ వచ్చింది కాబట్టి మనం మన సీట్స్లో ఉండము, అర్జెంటుగా బయటికి వెళ్ళిపోవాలి. సో ఇంకా బయటికి వెళ్ళి పాప్కార్న్ తెచ్చుకుని మళ్ళీ వచ్చేసాము. యాడ్స్ వస్తున్నాయి, ఇంకా దాన్ని చూస్తూనే తిన్నాము. ఇప్పుడే ఫోటోషూట్, అర్ధరాత్రి దెయ్యాలు తిరిగే టైంలో ఫోటోషూట్ అయ్యి ప్రశాంతంగా పడుకుంటున్నాము. ప్లీజ్. నేను దరిద్రంగా పిలిచినప్పుడే మా మమ్మీ వీడియో తీశారు. సో ఏమనుకోకండి. అండ్ ఇది వచ్చేసి భోగి రోజు అనమాట. భోగి రోజు ముందే వెళ్ళాము. సో మేము ఇక్కడైతే భోగి రోజు మళ్ళీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. నైట్ అక్కడ స్టే చేసి ఇక్కడైతే మేము భోగి దండలు వేయడానికి వెళ్తున్నాము. వెళ్ళే లోపల మా మమ్మీ వచ్చేసారు. సో నేను టుట్టు భోగి దండలు వేసి మళ్ళీ ఇంటికి వచ్చాం. ఆ రోజు ఫుల్ తిక్కగా ఉన్నాను నేనైతే. ఆ డ్రెస్ నాకు నచ్చలేదు, అదేమో కుచ్చుకుపోతుంది, నేనేమో వేసుకోలేను, రోజంతా ఉండలేను. దీంతోనే సరిపోయింది నాకు ఇంకా.
సో ఇక్కడైతే మా మమ్మీ నాకు జడ వేసేస్తున్నారు. జడ వేసి మళ్ళీ మూవీకి వెళ్తున్నాం మేము. ఆ ముందు రోజు నైట్ మూవీ చూసామా, మళ్ళీ దాని తర్వాత రోజు కూడా మూవీ, అంటే ఇట్స్ మ్యాట్నీ షో, మ్యాట్నీ కాదు ఈవినింగ్ షోయే. సో ఇంకా ఈ షో మాత్రం మాల్లో. అండ్ ఇంకా పండగ అంటే హరిదాసులు, జంగాల వాళ్ళు ఇలా వస్తూ ఉంటారు కదా. సో అలా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కూడా వచ్చారు. అండ్ ఇక్కడ నేను వీడియో కోసం నవ్వాను, సో నా ఫేస్ అలా ఉంది. ఇంకా మేము మాల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మా Look out for our text message after the show. See if you value feedback and help us make your movie experience even more awesome. చలేస్తుంది ఫ్రెండ్స్. Please help us provide you with a delightful experience. Kindly dispose all trash in the bin. This will enable us to start the next show on time. ఇంకా మేము అలా మూవీని ఎంజాయ్ చేసాము. ఇంకా ఒక్కరోజే మేము 2 ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాం. అంటే ఇప్పుడు మాల్కి వెళ్ళాము, అంటే మూవీ చూడడానికి వెళ్ళాము. దాని తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఎగ్జిబిషన్ ప్లాన్ చేస్తాము. సో ఇంకా అలాగా అసలు చాలా తొందరగా అయిపోయింది. ఫ్లాష్ మ్యాన్ కంటే తొందరగా వెళ్ళిపోయినాయి హాలిడేస్ అయితే. సో చాలా సాడ్ అనిపించింది అదైతే. ఇంకా మేము ఇక్కడ మూవీ గురించి డిస్కస్ చేసుకున్నాము. మా అన్నయ్య వాళ్ళకైతే అస్సలు నచ్చలేదు. అంటే ఇది మా ఒపీనియనే, మీ ఒపీనియన్ మీది. సో ఇంకా దాని తర్వాత చెప్పాను కదా, ఇంకా నేను డ్రెస్ చేంజ్ చేసుకుని మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో ఇంకా అక్కడ నేను డ్రెస్ తెచ్చుకున్నాను. సో డ్రెస్ చేంజ్ చేసుకుని అప్పుడు నా మొహం అప్పుడు వెలిగిందనమాట. డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత ఇంకా ఎగ్జిబిషన్కి వచ్చేసాము. టైటానిక్ ఎగ్జిబిషన్. మన రాజమండ్రిలో ఏమో బటర్ఫ్లై ఎగ్జిబిషన్ పెట్టారు, ఇక్కడ కాకినాడలో ఏమో టైటానిక్ ఎగ్జిబిషన్ పెట్టారు. సో ఇంకా మేము ఎవరెవరు వచ్చామో తెలుసా, 2 అక్కలు, 2 అన్నయ్యలు, మమ్మీ, నేను, రుడ్డు, మా మామయ్య కూడా. సో ఇలాగ మేము ఫ్యామిలీ మొత్తం ఎప్పుడు సంక్రాంతికి వచ్చినా ఇలాగే వెళ్తాము. సో ఇది అలా కొనసాగాలని కోరుకుంటూ ఉంటున్నాము. అండ్ ఇక్కడైతే లోపల సేమ్, నేను టైటానిక్ మూవీ చూడలేదు, బట్ వాళ్ళు చెప్తున్నారని నేను కూడా మీకు చెప్పాను, సేమ్ అలాగే సెటప్ చేశారంట. సో అదే ఇక్కడ డిస్కషన్ మొత్తం, ఇంకా అక్కడ ఉన్నంతసేపు దాని గురించే డిస్కషన్ అనమాట అందరూ. అండ్ ఇక్కడ ఫొటోస్ దిగడాలు ఇవి అవి చేశారు. ఇంకా నేనేమో ఎప్పుడు అవుతుందిరా బాబు అన్నట్టు చూస్తూ ఉన్నాను. ఇంకా అదంతా అయిపోయి లోపలికైతే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ మాత్రం నేను ఒక షాప్లో కూడా వెళ్ళలేదు. అంటే ఇంకా అక్క వాళ్ళతో అన్నయ్య వాళ్ళతో అన్నాను. అక్క వాళ్ళేమో వెళ్ళిపోయారు, లోపలికి వెళ్ళిపోయారు, ఐ మీన్ షాప్స్లోకి వెళ్ళిపోయారు, మళ్ళీ బయటకు వచ్చారు. అండ్ సో మేము ఇంకా అలాగా గేమ్స్ దగ్గరికి అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాము. ఇక్కడేమో ఇక్కడ ఈ బాల్ గేమ్ ఉంటుంది కదా, ఈ బాల్ గేమ్లో మాకు ఆ స్ట్రెయినర్ వచ్చింది, టీ స్ట్రెయినర్ వచ్చింది. 10 రూపాయల కోసం 50 రూపాయలు పెట్టాడము. ఇంకా ఎప్పుడు మాత్రం ఆ గేమ్ మాత్రం మిస్ అవ్వను. సో అదొక చిన్ని ఆనందం. అండ్ ఇంకా ఎగ్జిబిషన్కి వచ్చాము కానీ ఫుల్ గొడవ ఆడడమే సరిపోయింది. ఇది ఎక్కుదాం అది ఎక్కుదాం అనుకుంటూ. ఇంకా లాస్ట్కి జెయింట్ వీల్ ఒకటి ఎక్కాము, బ్రేక్ డ్యాన్స్ ఒకటి ఎక్కాము. కొలంబస్ ఎక్దామంటే జనాలు లేరు. సో ఇంకా అలసిపోయి ఇంటికి ఫుల్గా అలసిపోయి వస్తే ముగ్గు కనిపించింది. అంటే మాది కాదు, మా పక్కింటి వాళ్ళది. సో మా అమ్మమ్మ వాళ్ళ ముందర పెయింట్తో ముగ్గు వేశారు. సో ఇంకా అక్కడ ముగ్గు వేయడానికి లేదు, మా పక్కింటి వాళ్ళు వేసుకుంటే దాన్ని వీడియో తీసాము. అండ్ ఇక్కడైతే మా మామయ్య టుట్టుకి రాకెట్ ఎలా చేయాలి, ఈ బాంబు ఎలా చేయాలనేది నేర్పిస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి సంక్రాంతి రోజు వ్లాగ్. అండ్ ఇక్కడైతే ఫస్ట్ మేమేం ప్లాన్ వేసుకున్నామో తెలుసా,
అది ఒక హాఫ్ సారీ కట్టుకుని ఒక చోటకి వెళ్ళాలి. సో అదంతా ప్లాన్ అటర్ ఫ్లాప్ అయ్యి ఇంకా నేను వేరే డ్రెస్ ఉంటే ఆ డ్రెస్ వేసుకున్నాను. అది కూడా కొత్తదే అనుకోండి. ఇంకా ఫస్ట్ మేము నా మూడ్ని రైట్ చేయడానికి మా మమ్మీ మాల్కి తీసుకెళ్ళిపోయారు. అక్కడ మా మమ్మీ మెహందీ పెట్టించుకున్నారు. సో అది చూసి నేను కుళ్ళుకోవాలని మా మమ్మీ నాకు మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నారు, కానీ నేనేం కుళ్ళుకోలేదు. సో మేము ఇంకా స్ట్రైట్ ఎక్కడ ఆగకుండా గేమ్స్ జోన్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా 2 అయితే ఫుల్ గేమ్స్ ఆడుకున్నాడు, నేను కూడా ఆడాను అనుకోండి. ఆడు ఆడు So I trust Country Delight Buffalo. And ఇది Country ఫస్ట్ చూసాము ఇక్కడ ఒకటి. Download the Country Delight app. చెప్పండి. ఇది మా చెల్లి తెలుసు కదా, ఇద్దరు మా ఇది మా చెల్లి గారు అమ్మాయి లాస్ట్ తెలుసు కదా. దీని వీడియోస్ మనం చూడలేము కానీ చూస్తుంటాం. ఇప్పుడు వీళ్ళు ఏమి కొన్నేంటి చూసి వెళ్ళిపోతారు అంతే. అందులో నెంబర్ 1 ఇది. ఇలా చూడు, ఇది 2 అండి. ఇది అసలు ఏమీ కొందాం. మా డార్లింగ్ ఇది కొంటదిలేండి, ఎందుకంటే ల్యాండ్ పోలీస్. ఏది ఇవ్వండి, ఇలా చూడండి. ఇవి అమ్మ ఇప్పుడు నా అంత హైట్ ఉంది కదా, నా అంత ఎత్తి దిగింది, ఎందుకంటే పైన ఉంది. ఇది మా చెల్లి కూతురు. సో క్రాఫ్ట్ బజార్కి వెళ్ళాం. అక్కడ మా పెద్దమ్మ కామెడీ మామూలుగా కాదు. ఇంకా ఏం నవ్వాలా అడవాలా కూడా అర్థం కాలేదు నాకు. ఇంకా సరదాగా కదా అనుకుని ఫుల్ నవ్వుకున్నాము. దాని తర్వాత మేము ఇక్కడ ఈవినింగ్ కాదులేండి 8 అలా అయిపోయింది. ఇంకా మేము ఇక్కడ కొత్తగా ఏదో కొరియన్ రెస్టారెంట్ పెట్టారు అని మా అక్కలు చెప్తే అక్కడికి వెళ్ళిపోయాము. దీని పేరు స్మెకెన్జౌ. సో ఇక్కడ ఏం ఆర్డర్ చేయాలని బాగా చర్చలు చేసుకుని ఇస్తున్నాము. అంబియన్స్ అయితే చాలా 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 బాగుంది, అలాగే కాస్ట్ కూడా చాలా బాగుంది. సో అది సంక్రాంతి రోజు వ్లాగ్. అండ్ ఇక్కడ కనుమ రోజు వ్లాగ్ నా ఫేవరెట్ అనమాట. సో ఆ రోజు నేను హాఫ్ సారీ కట్టుకున్నాను, కట్టారు. సో ఇంకా మేము ఎదురు లంక అని యానం దగ్గరలో ఒక ఊరు ఉంటుంది. సో అక్కడికైతే వచ్చేసాం. అక్కడ అయితే సూపర్ ఉంది అసలు వ్యూ ఎంత బాగుందంటే నాకు ఇంకా అక్కడే ఉండిపోవాలనిపించింది. అలా పరిగెత్తుకుంటూ అలా వెళ్ళిపోవాలనిపించింది, అంత నచ్చేసింది నాకైతే. ఇంకా అక్కడ బోల్డ్ అన్ని ఫొటోస్ దిగాం మేము. వచ్చిన ప్లేసెస్ ఎంత అందంగా ఉందో. అదే మొత్తం కాదు, మేము వచ్చిన ప్లేసెస్ ఎంత అందంగా ఉందో. కాదే మొత్తం కవర్ చేస్తున్నాను. చూసారు, ఇద్దరు కెమెరామెన్లు ఉన్నారు. ఈరోజు కనుమ కదా, సో మేము ఊరి మీదకి వచ్చాము. 9ంటికి యాక్చువల్ ప్లాను, ఇప్పుడు టైం 1 గంటన్నర. ఈ టైంకి వచ్చాము. చూడలేదు కదా, పోయిన మా అన్నయ్య హైట్ తక్కువ, షార్ట్నెస్ ఎక్కువ. మా వదిన అన్నయ్య కూతురు. ఇది మా లాస్యా. ఉండవే, ఇది తెలుసు కదా మా లాస్యా. మా పండుగ ఫేవరెట్ అంతే. ఈ 2 సుండు మొక్కలండి. వీళ్ళిద్దరు సెట్ అవుతారు, ఎవరు సెట్ అవ్వరు. ఇది మా చెల్లి, తెలుసు కదా బాబు, హీరో. అగో వీడు హీరో, మావయ్య కొడుకు. అందరికీ మా ఇంట్లో ఫస్ట్ నేను, మా ఇంట్లో లాస్ట్ ఆడు. ఇంకా
అక్క ఇదే చేసుకో వేసుకో వేసుకో పడ్డా హాయ్. సో అయితే మామూలుగా ఎంజాయ్ చేయలేదు, ఇలా ఎంజాయ్ చేసాం మేము అసలు సూపర్ డూపర్గా. ఫ్యామిలీతో ఆ టైం అసలు చెప్పలేదన్నమాట, అంత బాగా ఎంజాయ్ చేసాం మేము. ఇంకా మధ్య మధ్యలో జోక్స్ ఇలా మా పెద్దమ్మ చెప్పే మాటలు బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, మామూలుగా ఉండదన్నమాట మా పెద్దమ్మతో. మేము అక్కడ రీల్స్ కూడా చేసాము. సో ఇంకా వాటి గురించి వాళ్ళ డిస్కషన్. ఇక్కడేమో నేను పక్క నుంచి సైడ్కి వెళ్ళి ఒక వింటేజ్ థీమ్లో ఫొటోస్ దిగుతున్నాను, వీళ్ళేమో చదివేసుకున్నారు. ఇంకా వీళ్ళందరూ కలిస్తే అదే వేస్తారు, ఇట్స్ ఆబ్వియస్. అండ్ దట్ టు వీళ్ళకి టీ టైం. అండ్ ఇది వచ్చేసి మొక్కనుమ రోజు అనుకుంటా మేము బీచ్కి ప్లాన్ చేసాము, కానీ అది వీడియోనా హాయ్ దిస్ ఇస్ మీ దిస్ ఇస్ ఆల్సో మీ బట్ నో కన్సిడర్ మా బ్రదర్లీ. సో ఎందుకు అటర్ ఫ్లాప్ అయిందో చెప్తాను నేను ఇప్పుడు. ఇక్కడైతే మేము ఫస్ట్ గో కార్టింగ్కి వెళ్ళిపోదామని అనుకున్నాము. సో దానికి వెళ్ళిపోయాము, అదంతా సూపర్ డూపర్గా జరిగింది. బట్ ఆ తర్వాత బీచ్ ప్రోగ్రామే ఫ్లాప్ అయిపోయింది. ఇంకా ఇక్కడైతే ఇంకా మేము సోది వేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాము. టికెట్స్ కోసం వెయిటింగ్ అనమాట, ఏమేమి తీసుకోవాలి అని. ఇంకా చాలామంది వచ్చారు ఆ రోజు అయితే. మరి ఏంటి స్పెషల్ తెలియదు, కానీ ఐ మీన్ హాలిడేస్ కాబట్టి ఇంకా చెప్పనవసరం లేదు, బట్ చాలామంది ఉన్నారు. అండ్ ఇంకా ఈ ట్రాంపోలిన్ అయితే సూపర్గా ఉంది. నేను టుట్టు వెళ్ళాము, ఐ మీన్ అక్క కూడా వచ్చింది, బట్ సీక్రెట్గా వచ్చేసింది హిహి. ఇంకా నేను వాడు వెళ్ళాం, ఎంతలా ఎంజాయ్ చేసామో అసలు. దాని తర్వాత బాడీ పెయిన్స్ కూడా ఫుల్గానే వచ్చినాయి, నాకు కొంచెం ఫీవర్ కూడా వచ్చింది. మన ఇవాళ మూమెంట్ అది అయిపోయింది. అయ్యో బాబోయ్ సూపర్. ఫేస్ కనపడలేదు అని బాగా దాని వెయిట్ కింద ఆగిపోద్ది అనుకున్నాం. పంపుతున్నానే మేము ఆగలేకపోతుంది. చింతపండు పులుసు బాగుంటుంది. అవునా ఆపేసావా? లేదండి, కలర్ చాలా బాగా కనిపిస్తుంది వీడియోలో. క్యూట్. పిల్లలు ఎత్తుకుపోయే వాళ్ళ కనిపిస్తుందా ఏమన్నాను? బ్రష్ చేయలేదు. రాసే బాగుంది కదా. తల్లి నగి పిల్లలు పోతారు. ఏం చూస్తున్నా బ్యాగ్ కావాలా? బ్యాగ్ కావాలి, తీసుకో. బ్యాగ్ తీసుకో. మళ్ళీ ఇంకొకటి అమ్మా
ఇక్కడ ఆటో కోసం వెయిటింగ్. ఇక్కడ ఆటోని ఏంటది నార్మల్ బీచ్ అని ఉప్పాడ చెప్పారు. సో ఆటో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒక్క ఆటో కూడా రావట్లేదు అనమాట. చూడొచ్చు మీరే మా కష్టాలు. సన్సెట్ కూడా బాగుంది, ఇక్కడ ఆటో రావట్లేదు. పట్టించుకోకండి గైస్, పట్టించుకోకండి. ఇలా ఫుడ్ అలా ఇలాగే. సో అలా గో కార్టింగ్ అయింది. అసలు నాకు ఇంకా ఫుల్ కామెడీ అనమాట. మా పెద్దమ్మ అయితే ఇంకా ఈ వీడియో మొత్తం మా పెద్దమ్మ ఉంది, నేను చెప్పనవసరం లేదు, మీకే అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి. సో ఇలాగా రైడ్స్లో అయితే ఇంకా మా పెద్దమ్మ ఎక్స్ప్రెషన్లే ఫుల్ ఉన్నాయి. మేము వెళ్ళలేదు కానీ పక్కన వాళ్ళని మాత్రం బాగా ప్రోత్సహించాం మేము. ఇంకా బీచ్లో చాలామంది ఉంటారు. అక్కడే ఒక 1000-10,000 ఉన్నా ఆశ్చర్యపోయిన అవసరం లేదు, అంతమంది ఉన్నారు. సో ఇంకా మేము బీచ్ది మానేసుకుని బయటికి రాలేము మళ్ళీ అని అనుకుని ఇంక ఇక్కడ ధీమా దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ నాకు చెప్పులు ఎంత బాగా నచ్చినాయో అని మా మమ్మీతో చెప్తున్నాను, కొను అని చెప్తున్నాను అనమాట. ఇంకా వీడైతే ఈ షూస్ నాకు సరిపోయినాయి అని వాడు కూడా వేసుకుని వచ్చాడు. నీకు కాదురా గర్ల్స్ అని చెప్పి పెట్టేయమన్నాము. ఇంకా దాని తర్వాత ఇక్కడ మా మమ్మీకి డ్రెస్ చూపించడానికి లాక్కొని మరీ తీసుకెళ్ళిపోతున్నాను. ఆ డ్రెస్ బాగుంది కానీ బాగాలేదు, అంటే లైక్ బాగానే ఉంది ఓకే. ఇంకా మా డాడీకి చూపిస్తే అంత ఏం బాగాలేదు అన్నారు. సో ఇంకా మూసుకొని అక్కడ పెట్టేశాను. ఆ చెప్పులు మాత్రం తీసుకున్నాను, అవి చాలా చాలా బాగా నచ్చినాయి. జూడియో ప్లస్ స్టైల్ యూనియన్ 2 కవర్ చేస్తాం మేము ఆ రోజు. సో పక్కనే ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ కవర్ చేస్తాము. అండ్ ఇక్కడ మేము కూర్చుని ఉన్నాము. అక్కడ కూర్చుంటే చాలా దరిద్రంగా ఉందని కొంచెం తినడానికి కూడా వెళ్ళాము. ఇంకా డిమార్ట్ దగ్గర ఫుల్ డెవలప్ అయిపోయింది, చాలా వచ్చినాయి. మా అక్క వాళ్ళు బాగా ఎక్స్ప్లోర్ చేస్తారనమాట ఇలాంటివి. సో ఇంకా వాళ్ళు చెప్పారని మేము కూడా ఏమున్నాయా అని చూస్తున్నాము. ఈ లోపల సూప్ కనిపించింది అండ్ ఇంకోటేదో షాప్ కనిపించింది. ఆ షాప్లో ఆగి ఇక్కడ చికెన్ మంచూరియా, ఫ్లాష్ మ్యాన్ ఫ్రైడ్ రైస్ ఇవన్నీ ఆర్డర్ పెట్టుకున్నాము. ఇంకా అలా మాట్లాడుకుంటూ తింటూ ఎంజాయ్ చేసాము. అండ్ సాడ్ థింగ్ ఏంటంటే ఇదే లాస్ట్ డే మా వాళ్ళతో ఎంజాయ్ చేయడం. ఇంకా దాని తర్వాత ఒక రోజు ఉంటుంది. ఆ రోజు మరి సండే కదా, మండే నుంచి వెళ్ళిపోవాలి. ఇంక సండే మేము రాజమండ్రి స్టార్ట్ అయ్యాము. సో అండ్ వీళ్ళు ఇక్కడ మాత్రం టీలు కాఫీలు మాత్రం మానరు. ఏ ప్రపంచం ఏమైపోయినా వీళ్ళకి టీలు కాఫీలతో బతికేస్తారు. సో వాళ్ళ ఇష్టాన్ని మనం ఏం చేయలేము. ఇంకా నేనైతే నా ఇష్టం నాది, నేను థమ్స్అప్ ఫేవరెట్ కాబట్టి థమ్స్అప్ తీసుకుని తాగేస్తున్నా. అండ్ టూకి బూస్ట్ కావాలంటే బూస్ట్ కూడా ఇప్పించేసాము ఇక్కడ. సో ఇంకొక పాయింట్ ఏంటంటే మీ సంక్రాంతి హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేశారో కూడా నాకు చెప్పడం మర్చిపోకండి. అండ్ దాని తర్వాత మీరు ఏం చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. అండ్ ఎలా జరిగినాయి హాలిడేస్ కూడా కామెంట్ చేయాలన్నమాట. ఇక్కడైతే మా అక్క మ్యాథ్స్కి ట్రైనింగ్ ఇచ్చింది. సో అది మా అందరికీ చూపిస్తుంది, కానీ వాడైతే భలే చేశాడు. సో మేము అలసిపోయినా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసాము, అంటే లాస్ట్ కదా అనేసి ఇంకా అలా వాడితో అక్క వాళ్ళతో ఎంజాయ్ చేసి ఈ వ్లాగ్ని, నా హాలిడేస్ని పూర్తి చేశాను. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.